అంతా అయిపోయింది అని ఏం చెప్పట్లేదు. అలా చెప్తే అతిశయోక్తి అవుతుంది. ఇంకా చాలా ఉంది ప్రయాణం. కానీ దేనికైనా ఒక తొలి అడుగు ముఖ్యం కదా. అవును సార్. రిషి గారి మీకు, అలాగే విల్సన్ గారికి, నాగార్జున గారికి, అలాగే ఏబిఎన్ వీక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలండి. అలాగే గత 5 సంవత్సరాల్లో మా వెన్నంటి నడిచిన ఈ రోజు సిఆర్డిఏ భవనము అంటే శాశ్వత భవనం, మొట్టమొదటి శాశ్వత భవనానికి ప్రారంభోత్సవం జరిగింది అంటే దాని వెనక ఒక 5 సంవత్సరాల కష్టాలు, కన్నీళ్లు ఇవన్నీ కూడా బేస్ చేసుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా, మా వెన్నంటి నడిచినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ రోజు నిజానికి మీరు అన్నట్లు ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఒక అడుగు అనేది పడింది. అది మొట్టమొదటి శాశ్వత భవనం. ఎవరైతే అమరావతిలో ఏమీ లేదు, శాశ్వత భవనాల్లో ఏమీ లేవు, అన్ని టెంపరీ టెంపరీ అని ఏడ్చేటువంటి వాళ్ళకి ఒక చెంపపెట్టు లాంటి సమాధానం అని చెప్పి నేనైతే అంటాను. ఎందుకంటే వాళ్ళు అంటారు ఏంటి, ఇమ్మీడియట్ గా హాంఫర్ట్ అనగానే వచ్చి బిల్డింగ్స్ అలా పడిపోవండి. అద్దున రాజధాని నగరాన్ని నిర్మించడం అనేది ఒక రోజు, ఒక నెల, లేదంటే ఒక సంవత్సరంలో అయ్యే పని కాదు. మనం ఇల్లు కట్టుకుంటేనే దరిదాపు ఒక సంవత్సరం జరుగుతుంది, ఎంత ఫాస్ట్ కట్టినా కూడాను. అలాగే వాళ్ళు అన్నటువంటి గ్రాఫిక్స్ అన్నారు, ఎడార్లు, శ్మశానాలు, ఎన్నైతే నిందలు ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చేసారు. అసలు ఒక మాట రిషి గారు, ఒక ప్రాంతాన్ని శ్మశానం అంటున్నారంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని ఏ విధంగా వీళ్ళు వర్ణిస్తున్నారు? అది ఒక అమరావతి రైతులు రైతులు అని అంటున్నారు. అమరావతి ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఒక ప్రాంతాన్ని ఎడారి అంటే ఈ ప్రాంతంలో ఏమీ లేదన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడే ఉంటాడు. అదే పరిపాలన ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కట్టారు, అదే బిల్డింగ్స్ లలో 5 సంవత్సరాల పాటు పరిపాలించారు. వాళ్ళు ఎంతటి విష ప్రచారం అంటే, గ్రాఫిక్స్ అంటారు, అదే రోడ్ల మీద నడుస్తారు, అవే రోడ్లను తవ్వుకొని అమ్ముకుంటారు. అవే ఏదైతే అమరావతి రాజధాని కోసం తెచ్చినటువంటి ఐరన్ ఉందో, పెద్ద పెద్ద పైపులు ఉన్నాయో, ఇవన్నీ కూడా నైట్కి తరలించేస్తారు. రోడ్లు తవ్వుతారు, మట్టి తవ్వుతారు, అమ్ముతారు. ఆ రోడ్ల పగల కొట్టేసేసి వచ్చినటువంటి కంకరను అమ్ముతారు. వీళ్ళు దోచుకోవడానికి ఏది వదలరు. కానీ అదే అమరావతి మీద విషం చిమ్ముతూ ఉంటారు. ఇకపోతే వాళ్ళు చేసేటువంటి విష ప్రచారాన్ని ఒక నిమిషం పక్కన పెడితే, చంద్రబాబు నాయుడు గారి యొక్క చిత్తశుద్ధికి నిదర్శనం ఇప్పుడు వచ్చినటువంటి సిఆర్డిఏ భవనం అండి. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, గ్రాఫిక్స్ లో ఎవరైనా సరే ఒక పెద్ద బిల్డింగ్ కడుతున్నప్పుడు ఒక డిజైన్ ని వేసి చూపించడం అనేది కామన్. ఆ డిజైన్ లో చూపించినటువంటి సిఆర్డిఏ బిల్డింగ్ కంటే కూడా ఇప్పుడు కట్టినటువంటి బిల్డింగ్ ను మీరు కనుక గమనిస్తే చాలా అందంగా, చాలా అద్భుతంగా, ఒక అమరావతికి ఒక సింబల్ గా వస్తుంటే, సిడాక్సిస్ రోడ్ లో వస్తుంటే స్టార్టింగ్ లో తగులుతుందండి ఏ అనే లెటర్ దాని మీద వచ్చే లాగున. ఎంత అందంగా ఉందంటే ఒక పని చేసి చూపించారండి చంద్రబాబు నాయుడు గారు. ఇది నాకు అమరావతి పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి, రాష్ట్రం పట్ల, రాజధాని పట్ల అనేది చేసి చూపించారు. ఇకపోతే ఇప్పుడు మనం ప్రధానంగా గనక చూసుకుంటే, వీళ్ళ విష ప్రచారంతో పాటు ఇంకొక కుయుక్తి వీళ్ళకు తెరలేపుతున్నారండి, దుష్ట శక్తుల్లాగా. ఏది అమరావతి ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుంది, దీన్ని ఏ విధంగా అడ్డుకట్ట వేయాలి అంటే అమరావతి రైతులలో, ఆ ప్రాంత ఈ మధ్య కొంచెం సైలెంట్ అయినట్టున్నారు. అంటే వాళ్ళ కేసులు గొడవలే సరిపోతున్నాయి, దీని మీద పెద్ద దృష్టి పెట్టలేదేమో. వాళ్ళు యాక్చువల్ గా అండి, వాళ్ళు గతంలో 5 సంవత్సరాలు ఢిల్లీ కనుక వెళ్ళారు అంటే వాళ్ళ కేసుల కోసం వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి మా అమరావతి మహిళల కన్నీరు వాళ్ళకి శాపంలాగా వెంటాడుతుంది. వాళ్ళు చేసిన దుర్మార్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి వెంటబడుతున్నాయండి. ఎక్కడికి పోదండి చేసిన దుర్మార్గం. ఒక రోజు కాదు, రెండో రోజు ఖచ్చితంగా వస్తుందంటానికి ఉదాహరణే ఈ రోజు వాళ్ళ లిక్కర్ కేసు కానివ్వండి. ప్రతిదీ వాళ్ళు చేసిన దురాఘాతాలన్నీ బయటకు వస్తున్నాయి. ఏదైతే అమరావతిని, ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేయాలనుకుని వాళ్ళు చేసిన దుర్మార్గాలు, దోచుకోవడానికి వాళ్ళు వెనకాడకుండా చేసినట్లు ప్రజల పట్ల చేసిన దాష్టికాలు, కల్తీ సారాన్ని పెట్టి ప్రజల ప్రాణాల్ని, పుస్తల్ని తెగిపోవడానికి కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి అది అనుభవించక తప్పదండి. వాళ్ళు విమర్శలు చేస్తారు, ఎందుకంటే ఏమి చేయలేదు కాబట్టి, చేయలేరు కాబట్టి విమర్శలు చేస్తారు. కానీ ఆ విమర్శల కోసం ఏమి కౌంటర్ ఇవ్వాలనే దాని మీద చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, కూటమి ప్రభుత్వం కానీ దాని మీద కాదు, కేవలం అభివృద్ధి.